తెలంగాణలో ఆయుష్ విద్యార్థులు డాక్టర్ల స్టైపెండ్ల పెంపు డిమాండ్తో ఆందోళన బాటపట్టారు. 23 రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో స్టైఫండ్స్ లో భారీ వ్యత్యాసం ఉందని డాక్టర్స్ అంటున్నారు. 13,500 నుంచి 30,000 రూపాయల వరకు ఉన్న స్టైఫండ్ పెంచి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా? డాక్టర్ల డిమాండ్కు పరిష్కారం దొరుకుతుందా? ఈ అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చార్మి అందిస్తారు. ఆయుష్ కాలేజ్ విద్యార్థులు అయితే ప్రస్తుతం ఇక్కడ నిరసనకు దిగడం జరిగింది. దానికి సంబంధించి అంటే వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా మాకు అసలు స్టైఫండే పెంచట్లేదు. 10 సంవత్సరాలు అయిపోతుంది. 2016 నుంచి ఇప్పటి వరకు అసలు స్టైఫండ్ పెంచలేదు. పెంచినా కూడా ఏదో 10వ పరకాన్ని పెంచుతున్నారు. కానీ కంప్లీట్ డిసిషన్ మాత్రం తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈ రోజు అయితే ధర్నాకు దిగడం జరిగింది. ప్రస్తుతం స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడదాం అసలు ఏం జరిగింది అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల కంటే పైబడిందనే చెప్పాలి. మరి మీ డిమాండ్స్ ఏంటి దీనికి సంబంధించి? డాక్టర్ రాజేష్, ప్రెసిడెంట్ తెలంగాణ హౌస్ సర్జన్స్ అండ్ ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్. సో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర అండ్ తెలంగాణ విభజన జరిగినప్పటి నుండి ఈ యొక్క స్టైపెండ్ అనేది పెంచడం లేదు. సో ఈ యొక్క 15% ప్రతి 2 సంవత్సరాలకు పెంచాలి. ఆలోపతో సమానంగా ఉన్నటువంటి జీవోలు గత 2 సంవత్సరాలు గత 2000 సంవత్సరాలు 2000, 2004, 2009 అండ్ 2012 వరకు ఈ యొక్క 2014 వరకు కూడా ఈ యొక్క సమాన స్టైపెండ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ ఎప్పుడైతే విభజన జరిగిందో, తెలంగాణ బైఫర్కేషన్ ఎప్పుడైతే జరిగిందో ఈ యొక్క బెనిఫిట్ అనేది ఆంధ్రాకి జరుగుతుంది, కానీ తెలంగాణ కంప్లీట్గా నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఏ విధంగా కూడా మాకు స్టైపెండ్ అనేది పెంచలేదు. ఇప్పటి వరకు కూడా మేము కొన్ని వందలాది గత 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా స్టూడెంట్స్ ఈ స్టైపెండ్ గురించి అడుగుతున్నారు. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. గత 2 సంవత్సరాలలో కనీసం 70 సార్లు మేము ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కన్సర్న్ అధికారులు అందరినీ కూడా A to Z అందరినీ కూడా కలవడం జరిగింది. సెక్రటరియట్లకు కూడా చుట్టూ 100 సార్లు తిరగడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో మేము 15 రోజుల స్ట్రైక్ నోటీస్ అనేది ఇచ్చి ఈరోజు మేము స్ట్రైక్ అనేది మొదలుపెట్టడం జరిగింది. స్ట్రైక్ మొదలుపెట్టి 23 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి ప్రాపర్ స్పందన అనేది మాకు ఇప్పటికీ లభించలేదు. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఈ యొక్క రాష్ట్రం అసలు ఎటుపోతుంది? ఈ యొక్క డాక్టర్లను, ఆడపిల్లల్ని, ఈ యొక్క ఈరోజు మెడికల్ విద్యార్థినులను, స్టూడెంట్స్ని కూడా గొంతు చించి అరిచినా కూడా, గొంతు చించి కేకలు పెట్టినా కూడా మాకు న్యాయం చేయండి, మా యొక్క హక్కులను గౌరవించండి, మాకు కనీసం న్యాయం చేయండి అని చెప్పేసి ముత్తుకున్నా కూడా, వేడుకున్నా కూడా ఎటువంటి స్పందన అనేది లేకపోవడం చాలా దుర్మార్గం అండి. ఒక్కసారైనా వీళ్ళు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం దీనికి స్పందిస్తే బాగుంటుంది. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించి ఇంకా అంటే డాక్టర్లకి కోపం, అంటే డాక్టర్లకు ఎప్పుడు కోపం రాదు అంటారు. ఎందుకంటే పేషెంట్లకు సేవ చేయడానికి ఉంటాం, మాకు ఎప్పుడు కోపం రాదు. కానీ అలాంటిది వాళ్ళకి కోపం వచ్చేంత వరకు మనం తీసుకొస్తున్నాం అంటే మన సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో డాక్టర్స్ అయితే ప్రజెంట్ ధర్నా ఈ విధంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో రిపోర్టర్ చార్మి.